హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పతనానికి గల పూర్తి కారణాలు అందించడానికి మా ప్రతినిధి లివిల్ అందుబాటులో ఉన్నారు. లివిల్, బీఆర్ఎస్ పాలనలో వెలిగిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఎందుకు పతనమైనట్టు? వాళ్ళ స్వరాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణలో హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందింది. దానికి ప్రధాన కారణం ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం, మరోపక్క ఆనాడు ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉండడమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు కేటీఆర్. ప్రధానంగా ఐటీ రంగాన్ని అభివృద్ధి పథంలో ముందంజలో ఉంచారు. దేశంలో ఎక్కడ లేని విధంగా టీఎస్ ఐపాస్ అనే విధానాన్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించారు. తద్వారా పెట్టుబడులు పెట్టడమే కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక వర్గాలకి ఆదాయం సమకూర్చింది. అనేక వర్గాలు తెలంగాణలో హైదరాబాద్ నగరంలో పెట్టుబడి పెడితే ఒక గొప్పగా ఉంటుంది, అటు ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పిస్తాం, మనకి మనము సస్టైన్ అవుతామని చెప్పేసి ఆనాడు ఆలోచించి పెద్ద ఎత్తున ఉపాధికి రంగం ఇక్కడ పెద్ద ఎత్తున కొలువుదిరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం కూడా శరవేగంగా అభివృద్ధి చెందింది. టీఎస్ ఐపాస్ తీసుకొచ్చిన విధానం యావత్ తెలంగాణ మొత్తం కూడా నచ్చింది. పెద్ద ఎత్తున స్కై టవర్స్, స్కై వాక్స్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వచ్చి హైదరాబాద్లో కొలువుదీరాయి. యావత్ తెలంగాణ మొత్తంలో కూడా హైదరాబాద్ నగరం అగ్రగామిగా నిలిచింది. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో హైదరాబాద్ నెంబర్ 1గా నిలిచిన కారణం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు. ల్యాండ్ ఆర్డర్ అంటే ప్రధానంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైనా ఫెస్టివల్ వస్తే ప్రధానంగా దృష్టి పెట్టేది ఓల్డ్ సిటీ కావచ్చు, ఇంకో సిటీ పైన కావచ్చు. ఎందుకంటే ఏదైనా ఫెస్టివల్ హిందూ పండుగ కావచ్చు, ముస్లిం పండుగ కావచ్చు, రెండు ఎట్ ఏ టైం వచ్చిన రోజు ఆనాడు ఒక కర్ఫ్యూ వాతావరణం పెట్టేది. హైదరాబాద్ నగరం అంతా కూడా ఎక్కడికెక్కడ ముళ్ళ కంచెలు అడ్డేసేది. పోలీసు బందోబస్తు, పోలీసు పహార నడుమ పండుగలు జరుపుకునేది. కానీ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత అవన్నీ పటాపంచలైపోయినాయి. తెలంగాణలో ఉండే ప్రతి పౌరుడు తెలంగాణ పౌరుడే. తెలంగాణలో జీవించే ప్రతి జీవికి కూడా మేము భద్రత కల్పిస్తామన్న నమ్మకం కల్పించారు. తద్వారా పెట్టుబడులు పెద్ద ఎత్తున పెట్టడమే కాకుండా పట్టణీకరణ కూడా శరవేగంగా జరిగింది. తద్వారా రియల్ ఎస్టేట్ రంగం అగ్రభాగాన నిలిచింది. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఆఫీస్ స్పేస్ ఏదైతే ఆ కార్యాలయాలు నెలకొల్పడానికి కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ నెంబర్ 1 అనేక 10 సంవత్సరాల్లో ప్రతిసారి కూడా టాప్ 1లో ఉండడానికి కారణం ఒకే ఒక కారణం టీఎస్ ఐపాస్, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న విధి విధానాలు. అయితే అవన్నీ ఒక ఎత్తు అయితే, మరోపక్క తెలంగాణ పెట్టుబడుల కోసం కేటీఆర్ చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఆనాడు కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా ఉంటూ యావత్ ప్రపంచమంతా తిరుగుతూ ప్రపంచ దిగ్గజ కంపెనీలను హైదరాబాద్ రాపట్టడంలో తన వంతు పాత్ర పోషించడమే కాకుండా స్వరాష్ట్రంలో ఉద్యోగ కల్పన కల్పించాలి, తెలంగాణ యువతకి ఉద్యోగాలు ఇక్కడే చేసుకోవాలి, ఎక్కడో ఏదో చెన్నైయో బెంగళూరో లేదో మహారాష్ట్ర ముంబయో ఇది కాదు అంటే అమెరికనో ఇంకో దేశమో వెళ్ళి ఉద్యోగాలు చేసుకుడు కాదు, మన రాష్ట్రంలో అదే ప్యాకేజీకి ఇక్కడే ఉద్యోగాలు కల్పించాలన్న ఒక దృఢ సంకల్పంతో ఆనాడు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్, ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పనిచేసిన కనుక ఆనాడు ఏదైతే రియల్ ఎస్టేట్ రంగం అగ్రభాగా నిలిచింది. అంతేకాకుండా నగరానికి నలువైపులా ఐటీ టవర్లు ఏర్పాటు చేయాలి, నగరం నలువైపులా విస్తరించాలని ఒక గొప్ప సదుద్దేశంతో ఆనాడు ఏదైతే ఫ్యాక్స్కాన్ కంపెనీని కొంగరకాలంలో నిర్మించడం, అదే తరహా అమెజాన్ డేటా సెంటర్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కావచ్చు, ఈ విధంగా అన్ని రకాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు చేసిన గొప్ప పనులకు ఐటీ ఇండస్ట్రీ నెలకొల్పడం, తద్వారా రియల్ ఎస్టేట్ రంగం రోజు రోజుకు బలపడడం, రియల్ ఎస్టేట్ రంగం చేసే వారికి ఉపాధి కలగడం, తద్వారా ఇల్లు ఆనాడు కట్టిన ఏదైతే అపార్ట్మెంట్లు కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడా పెద్ద ఎత్తున సకాలంలో అమ్ముడుపై ప్రయోజనాలు చేకూర్చడంతో ఆనాడు రియల్ ఎస్టేట్ అగ్రభాగా నిలిచింది. మరోపక్క విద్యుత్ రంగం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 6,777 మెగావాట్లతో ప్రారంభమైన స్వరాష్ట్రంలో దాదాపు 17,000 మెగావాట్ల పీక్ డిమాండ్ వచ్చినా అధిగమించి తెలంగాణ ఉద్యోగులకి తెలంగాణ స్వరాష్ట్రంలో వెలుగుజిలుగులు నింపింది. ఐటీ రంగానికి ఎల్లవేళ విద్యుత్ అందించింది, పారిశ్రామికవేత్తలకి ఎప్పుడు విద్యుత్ అందించింది. స్వరాష్ట్రంలో విద్యుత్ లేక పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు ధర్నా చేశారు. ఆనాడు పారిశ్రామిక వాడలకి సెలవులు ప్రకటించారు. కానీ స్వరాష్ట్రంలో ఒక్క రెప్పపాటు కూడా కరెంటు పోకు నిరంతరం వేయడం ద్వారా పెద్ద పెద్ద పరిశ్రమలు నెలకొల్పడం, దాని ద్వారా పట్టణీకరణ రూపొందడం, దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున జరగడం, ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్ భాగస్వామ్యమై ఆనాడు పట్టణీకరణకు ప్రోత్సహించడం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేక విషయాల్లో కూడా ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆనాడు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు
అగ్రభాగాన ఉన్న రియల్ ఎస్టేట్ రంగం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో అందపాతాలానికి పడిపోయింది. అంటే ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తీరుతెన్నలు, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్యలే అని చెప్పేసి చెప్పక తప్పదు. ప్రధానంగా ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడానికి ప్రధాన ఉద్దేశం ఒక హైడ్రా అనే ఒక మహమ్మారిని తీసుకొచ్చి పేద ప్రజల ఇళ్లపై బుల్డోజర్ను పంపించడమే ప్రధాన కారణంగా చెప్తున్నారు. వాళ్ళ పర్మిషన్లు ఇచ్చేది ప్రభుత్వం, పర్మిషన్లు తీసుకునేది ప్రభుత్వం దగ్గర. కానీ తెల్లారి శనివారం ఆదివారం వస్తుందంటే ఎప్పుడు ఎవరిల్లు కూలుతుందో, ఎప్పుడు ఏ అపార్ట్మెంట్ కూలుతుందో అనో చెప్పలేని భయంలో ఇవాళ రియల్టర్లు అంతా కూడా మగ్గుతున్న పరిస్థితి. ఇవాళ అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. కానీ బిల్డింగ్ కట్టినాక హైడ్రా భూతం వస్తుంది. ఇవాళ దీన్ని ఏ పట్టపగలో ఏ అర్ధరాత్రిలో వచ్చి కూలగొడితే మా దుస్థితి ఏంది అని చెప్పేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒక పక్కనైతే వారి దగ్గర కొనేవారు వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళది ఏ బఫర్ జోన్లో ఉందో, ఏ ఎఫ్టీఎల్లో ఉందో, ఏ పరిధిలో ఉందో తెలుసుకోలేము. వాళ్ళ కొంటే రేపు మళ్ళీ రోడ్డున పడతాము అని చెప్పేసి వాళ్ళ కొనకుండా ఆగిపోయిన కుటుంబాలు ఇవాళ లక్షల్లో ఉన్నాయి. వాళ్ళ రియల్ ఎస్టేట్ రంగం అంతా కూడా కుప్పకూలడానికి ప్రధాన కారణం హైడ్రా అని వాళ్ళు చెప్పక తప్పదు. హైడ్రా ఒక పక్కనైతే వాళ్ళ మరో పక్క ఆర్ఆర్ ట్యాక్స్, ఏదైతే రేవంత్ రాహుల్ ట్యాక్స్ అని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చెప్పిండో ఇది కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఎక్కడైనా ఇల్లు కడుతుందంటే ముందుగానే గద్దల్లా వాలిపోతున్నారు కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి కూడా నిన్న కేటీఆర్ ప్రత్యక్షంగా విమర్శలు చేశారు. దీనికి ప్రధాన కారణం దేశంలో ఉన్న ఏఐసిసికి మూటలు పంపాలంటే ఆర్ఆర్ ట్యాక్స్ కట్టాల్సిందే, ఎసెప్ట్ కిందని వసూలు చేయాల్సిందే అని చెప్పేసి పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్న విషయాన్ని కూడా నిన్న కేటీఆర్ చెప్పారు. అయితే ఇవన్నీ తప్పించుకోవడం కోసం రియల్టర్లు ఇవాళ జంకుతున్నారు. ఇవాళ ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే లక్షల్లో దారపోయాలి, కోట్లలో ఖర్చు పెట్టాలి. ఎందుకు మనం ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం ఎందుకు అనే ఆలోచనలో ఉన్నారు. ఇవన్నీ చేద్దామంటే రేపొద్దున హైడ్రా ఒక భూతం వస్తుంది, ఒక పక్క కూల్చుకుంటూ పోతే మళ్ళీ దీనికి బాధ్యుడు ఎవరు? అటు ఆర్ఆర్ ట్యాక్స్ కట్టాలి, ఇటు రెవెన్యూ ట్యాక్స్ కట్టాలి, మరో పక్క హైడ్రా వచ్చి ఎప్పుడు కూల్చుతో తెలియదు. ఇవన్నీ కట్టినాక మళ్ళీ ఎక్కడ రోడ్డు పైన పడతామో అనే ఒక మీమాంసంలో ఇవాళ రియల్టర్ వ్యాపారులు అంటున్నారు. అందుకే ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం బిల్డింగ్లు కట్టి అమ్ముడుపోక ఆఫర్లు పెట్టినా కొనేటోడు లేక వాళ్ళ దివాలా తీస్తున్న పరిస్థితి. చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మనం చూసాం. వాళ్ళ రియల్ ఎస్టేట్ రంగం అంతా కుదేలు కావడానికి ప్రధాన కారణాలు హైడ్రా అయితే మరొకటి ఆర్ఆర్ ట్యాక్స్ పక్కాగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడ ఎలక్షన్ జరిగినా తెలంగాణ స్వరాష్ట్రం నుంచేలే ఆర్ఆర్ ట్యాక్స్ రూపంలో డబ్బులు పోతాయని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ డబ్బులు ఎవరిస్తారంటే రియల్టర్ వ్యాపారులు ఇస్తారు. వాళ్ళ రియల్టర్ వ్యాపారులు లేకపోతే వారి ఇళ్లపైకి బుల్డోజర్ పోతుంది, హైడ్రా అని ఒక భూతం వస్తుంది. అర్ధరాత్రి వచ్చి హైడ్రా కూల్చివేతలకు మేము ఎందుకు బాధ్యులం కావాలి, మేము ఎందుకు దివాలా తీయాలి అని చెప్పేసి ఒక ఆలోచనలో ఇవాళ రియల్టర్ వ్యాపారులంతా కూడా వాళ్ళ బిల్డింగ్లు కట్టలేక కట్టిని అమ్ముకోలేక దీనస్థితిలో పడి ఉండడానికి కారణం ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గం. మరోపక్క వాళ్ళ పెద్ద పారిశ్రామికవేత్తలు సైతం ఇవాళ భయపడుతున్న పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. కంపెనీలు పెడితే కరెంటు ఉండదు, కరెంటు ఉంటే వాళ్ళ ఎంప్లాయీస్కి భద్రత ఉండదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మిట్ట మధ్యాహ్నమే హత్యలు జరుగుతున్న ఈ నగరంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా జంకుతున్నారు. వాళ్ళ పెట్టుబడులు పెట్టకపోవడంతో పట్టణీకరణ ఆగిపోయింది. మరోపక్క ఉన్న సిటీ నిష్పెట్టి వల్ల ఫ్యూచర్ సిటీ అని కొత్త నాటకానికి తెరదీసింది ప్రభుత్వం. వాడు ఇక్కడికి పెట్టుబడులు పెట్టదామని మేము వస్తే ఫ్యూచర్ సిటీలో పెట్టాలని చెప్పడం ఏంటి? అదొక ఫార్మా సిటీ కోసం తీసుకున్న ల్యాండు. అక్కడ దాదాపు సిటీకి 60-70 కిలోమీటర్ దూరంలో పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచిస్తున్న తరుణంలో ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యలతోటి వాళ్ళ వెనుకం చేస్తున్న పరిస్థితి. దాదాపు 1,00,000 ఇండ్లకు పైచిలకు వాళ్ళ ఖాళీగా ఉన్నాయి. వారు జిఎస్టీ తగ్గించినా జిఎస్టీ లేదన్నా మేము ఇంత ఆఫర్ ఇస్తామన్నా ఇవాళ కొనే నాదులు లేదంటే రియల్ ఎస్టేట్ రంగానికి పూర్తిగా దివాలా తీసిందంటే కారణం ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పేసి కూడా ఇవాళ ప్రత్యక్షంగానే విమర్శలు చేస్తున్న పరిస్థితిలో వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆత్మహత్యలకే శరణ్యం అంటూ వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ల్యాండ్ ఆర్డర్ లేదు, ఇటు కరెంటు లేదు, సరిపడా తాగునీరు కూడా అందలేక ఇవాళ ఏదైతే సిటీ అవుట్స్కట్స్ ఉంటాయో ఆ ప్రాంతాలన్నీ కూడా అల్లాడుతున్న పరిస్థితి. కనీసం రక్షణ కల్పించలేని దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. కనుక ఇటు ఏదైతే పారిశ్రామిక రంగం రావట్లేదు, తద్వారా రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోతుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఐటీ కంపెనీలో వేలాది ఉద్యోగాలు కోల్పోతున్న కనీసం చర్యలు చేపట్టట్లేదు ఈ ప్రభుత్వం. అందుకు నిదర్శనమే ఇవాళ ఈ రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది. మరోపక్క ప్రోత్సాహాలు లేవు. ఆనాడు టీఎస్ ఐపాస్ అనే ఒక విధానం తీసుకొచ్చి వెంటనే అనుమతులు వచ్చే విధంగా చర్యలు చేపట్టారు. ఎవరైనా అనుమతుల కోసం మంజూరు చేస్తే అన్నీ పరిశీలించి 15 రోజుల్లో
ఆ శాఖ అధికారులు అనుమతి ఇవ్వకపోతే ఆటోమేటిక్గా అనుమతులు ఇచ్చే విధానాన్ని ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ ఇవాళ అదే ఏదైతే బిల్డింగ్కి పర్మిషన్ కావాలంటే మొదట ఆర్ఆర్ ట్యాక్స్ కట్టాలి, ఆ తర్వాత ఇక లోకల్ ట్యాక్స్లు కట్టాలి, తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టాలి, మిగతా ఉంటాయి. కానీ అందువల్లనే మేము బిల్డింగ్లు కొనలేకపోతున్నాం, కొనినా అమ్మలేకపోతున్నాం. ఇవాళ ఎక్కడ ఏ ల్యాండ్లో ఎలాంటి గద్దె వస్తుందో చెప్పలేని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించింది కనుక ఇవాళ మా రంగం అంతా కుదేలైపోయిందని చెప్పేసి కూడా ఇవాళ చాలామంది బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్తున్నారు. కేవలం హైరైజ్ బిల్డింగ్లకు మాత్రమే అడ్డగోలు అనుమతులు ఇచ్చి వాళ్ళ చిన్న చితక రియల్టర్లను వాళ్ళ నిండామిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళ చాలామంది బాహాటంగానే చెప్తున్నారు. హైరైజ్లో కేవలం ప్రభుత్వంలోని పెద్దల అన్యాయులకి పర్మిషన్లు ఇచ్చుకొని వారి ద్వారానే అమ్ముకోవడం కొనుగోలు చేస్తున్నారు తప్ప మిగతా అపార్ట్మెంట్లు విల్లాస్ కావచ్చు ఇతరత్ర రెసిడెన్షియల్ సంబంధించి ఎక్కడ కూడా పర్మిషన్లు ఇస్తలేరు. పర్మిషన్లు ఇస్తే ట్యాక్స్ల పేరు మీద మళ్ళీ ఒక ప్రైవేట్ ట్యాక్సీలు తీసుకొచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద మమ్మల్ని అడ్డగోలుగా ముంచుతున్నారు. దీని ద్వారా మేము కట్టుకోకపోవడమే బెస్ట్. ఓకే లివిల్, అయితే మీరన్నారు ఇందాక పెట్టుబడిదారులు ఎందుకు అంత భయపడిపోతున్నారు అంటే ఈ 2 ఏళ్ళు ఆగితే గనక వెయిట్ చేద్దాం, ఈ 2 ఏళ్ళు ఆగితే గనక ఈ భయాలన్నీ పోతే ఆ తర్వాత ప్రభుత్వం మారితే పెట్టుబడి పెడదామని వెయిట్ చేస్తున్నారా ఏంటి? ఎగ్జాక్ట్లీ, అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఆనాడు భరోసా నమ్మకం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ స్వరాష్ట్రంలో సాధించుకున్నదే తెలంగాణ కోసం, తెలంగాణ పౌరుల కోసం, తెలంగాణ వాదుల కోసం కనుక ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చినప్పుడు పారిశ్రామిక రంగం పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పుతారు. పరిశ్రమలు నెలకొల్పడంతో మళ్ళీ ఉపాధి కల్పన జరుగుతుంది. ఉపాధి కల్పన జరగడంతో మళ్ళీ మన బిల్డింగ్లు అమ్ముడుపోతాయి. వాళ్ళ ఏదైతే హైడ్రానే భూతం ఉందో హైడ్రానే భూతం అంతమందిపోతుంది. తద్వారా మన ఇండ్లను మనం అమ్ముకోవచ్చు, మన జాగాలో మనం ఇల్లులు కట్టి మనం వ్యాపారం చేయొచ్చు అని ఒక ధోరణిలో మాత్రం స్పష్టంగా ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామ రక్ష. ఆ తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మళ్ళీ మన వ్యాపారం మనం సక్రమంగా చేసుకోవచ్చు. ఈ ఆర్ఆర్ ట్యాక్సీలు ఉండవు, ఇంకా ఇతరత్ర ఏ ట్యాక్సీలు ఉండవు. ఖచ్చితంగా మన వ్యాపారం మనమే చేసుకోవాలి అనే ఒక ధోరణిలో ఉన్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే లోకల్ కాంగ్రెస్ నాయకుల నుంచి ఇవాళ రాష్ట్రంలోని ముఖ్య నేత వరకు కూడా ఇవాళ వసూలు చేస్తున్నారనే ఒక చర్చ అయితే జోరుగా జరుగుతున్న నేపథ్యంలోనే బెంబేలెత్తిపోతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలను కూడా చెప్పవచ్చు. కనీసం ఏదో అడ్డికి పావుషేర్ అమ్ముకుందామంటే కొనేనాదులు లేడు, కొందామంటే హైడ్రా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. కనుక ఈ హైడ్రా అనే భూతం ఆర్ఆర్ ట్యాక్స్ అనే ఒక పిడుగు వల్ల వాళ్ళ రియల్ ఎస్టేట్ రంగం అంతా కూడా కుదేలైపోయింది. రియల్ ఎస్టేట్ రంగం అంతా కూడా దివాలా తీసింది. తద్వారా వారంతా ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాళ్ళ పట్టణీకరణ కాస్త ఫ్యూచర్ సిటీ పేరు మీద అంతా అయోమయంలో ఉన్నది, గందరగోళంగా ఉంది. ఫ్యూచర్ సిటీ అనే ఒక భూతాన్ని చూపించి, హైడ్రా అనే ఒక మహమ్మారిని చూపించి తెలంగాణ హైదరాబాద్ నగరాన్ని ఆగం చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంకట్, అయితే ఇందాక అన్నట్టుగా ఆఫీసు స్పేస్ కోసం విపరీతంగా డిమాండ్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఆఫీస్ స్పేస్కి డిమాండ్ కూడా లేకపోవడం అంటే ఈ రేవంత్ తీసుకున్న ఎలాంటి నిర్ణయాలు ఈ ప్రభావం చూపించాయి ఈ 2 ఏళ్లలో? అయితే మున్సిపల్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. ముఖ్యమంత్రి ఇవాళ మున్సిపల్ శాఖ వ్యవహారాలు చూస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఆనాడు ఏదైతే ఆఫీస్ స్పేస్ తీసుకుంటే నేరుగా ఇంటికి చేరుకోవడానికి పెద్ద ఇబ్బందులు పడేవారు కాదు. ఒకవేళ ఆఫీస్ స్పేస్ తీసుకుంటే కరెంటు బాధ ఉండకపోయేది, జనరేటర్ అంటూ ఒక సమస్య ఉండకపోయేది. ఇవాళ ఆఫీస్ స్పేస్లు అన్నీ కూడా ఖాళీ ఉండడానికి ప్రధాన కారణం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరగడం, మరోపక్క కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి, మరోపక్క అర్ధరాత్రి మిట్ట మధ్యాహ్నమే ఇవాళ హత్యలు జరగడం కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో చిన్న చితక ఎంటర్ప్రినర్స్ కంపెనీలు పెట్టుకుందామంటే కూడా ముందుకు రాని దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. ప్రధానంగా వాళ్ళ హైదరాబాద్ నగరం అంతా కూడా చినుకు పడితే చాలు చిత్తడైనట్టు ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయి గంటల తరబడి ఇంటికి పోవాలంటే పోలేని దుస్థితి. వాళ్ళ ఏదైతే బెంగళూరులో చెప్పుకుంటారో ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ఇళ్లలో ఏరుకోవడానికి 3-4 గంటలు అయితే అంతకు ఘోరమైన దుస్థితి ఇవాళ హైదరాబాదు ఆఫీస్ స్పేస్లు తీసుకున్న ప్రధాన ప్రాంతాలైన ఇటు బంజారా హిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి మైండ్ స్పేస్ లాంటి స్పేస్లో ఉంది. అంటే ఒక వర్షం పడితే మొన్న చూసా ఒకే వర్షానికి దాదాపు 4 గంటలకు కూడా 10 కిలోమీటర్లు కూడా చేరుకోలేని దుస్థితి మొన్న కనిపించింది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎంటర్ప్రినర్స్ కావచ్చు, ఇతరత్ర పారిశ్రామిక రంగానికి చిన్న చిన్నగా కంపెనీలు పెట్టుకుందామంటే కూడా రాలేని దుస్థితి. ప్రధాన కారణం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వం తీసుకునే చర్యలు. ఆనాడు ఎస్ఎన్డిపి అని చెప్పేసి ఒక బృహత్కర కార్యక్రమాన్ని చుట్టి ఎక్కడ కూడా నీళ్ళు ఆగకుండా చేసి, ఎక్కడ ట్రాఫిక్ క్లియరెన్స్ చేసి తద్వారా ఒక భద్రత, ఒక భరోసా కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా బక్వాస్ పాలన కొనసాగుతుందని చెప్పేసి కూడా పారిశ్రామికవేత్తలు అనేక రకాలుగా చెప్తున్నారు. అందువల్లనే వాళ్ళ ఆఫీస్ స్పేస్లు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి, ఎవరు తీసుకున్నది లేరు. దానికి
కనీసం పోయే నాదులు కూడా ఇవాళ లేకపోవడం ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఖచ్చితంగా ఆఫీస్ స్పేసే కాదు, ఇవాళ అనేక కంపెనీల్లో కూడా ఇవాళ యువత ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ తీసుకునే చర్యలు కావచ్చు, ఇక్కడ తీసుకునే ప్రభుత్వం యొక్క విధానాలు కావచ్చు, ఇవన్నీ నచ్చకనే ఆఫీస్ స్పేస్లో ఏదైతే కార్యాలయాలు నెలకొల్పడానికి వాళ్ళ ముందుకు రాలేదని ప్రధానంగా చెప్తున్నారు వెంకట్. అయితే లివిల్ హైడ్రా బుల్డోజర్కే భయపడి పెట్టుబడిదారులు వెనక్కి వెళ్ళిపోవడంతోనే అభివృద్ధి ఆగిపోయింది అనుకోవచ్చా? 100% అది ఇప్పుడు మనమేదో చెప్పడమే కాదు, ప్రధానంగా మనకు కనిపిస్తుంది అనేక చోట్ల ఇవాళ అభివృద్ధి కుంటిపోవడానికి ప్రధాన కారణం హైడ్రా అనే ఒక బుల్డోజర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మొన్న స్వయంగా కేరళ మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన చెప్పారు, హైదరాబాద్లో హైడ్రా అంటే అడ్డలెత్తిపోతున్నారని చెప్పిన విషయం అంత ఆషామాషి కాదు. అది కేవలం ఒక చిన్న మాట కాదు. ఒక పార్టీకి అధ్యక్షునిగా ఉండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన చెప్పిన మాట ఇవాళ అక్షర సత్యం. ఖచ్చితంగా హైడ్రా అంటే అడలెత్తిపోతున్నారు, హైడ్రా అంటే ఇవాళ అడ్డగోలుగా భయపడిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఏదంటే కేవలం శనివారం ఆదివారాల్లోనే ఈ హైడ్రా బుల్డోజర్ ఎప్పుడు ఇంటిపైకి వస్తుందో, ఎప్పుడు మా ఇల్లు కూడా కొడుతుందో, ఎప్పుడు మా పరిస్థితి ఏందో అనే రోడ్ల మీద పడ్డ దుస్థితి అనేక సందర్భాలు చూసాం. అనేక ఆఫీసులు కార్యాలయాలు కూడా చూసిన, కూలి కొడితే వారు రోడ్డు మీద పడ్డ పరిస్థితి చూసాం. అనేక మంది చిన్నపిల్లలు తల్లడిల్లిన పరిస్థితి కూడా ఇవాళ తెలంగాణ సమాజం చూసింది. హైడ్రానే బుల్డోజర్కు భయపడి ఇవాళ పెట్టుబడులు పెట్టకపోవడానికి ప్రధాన కారణం చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కుంటుపడడానికి కారణం కూడా ఇవాళ హైడ్రానే ఒక భూతమని ప్రత్యేకంగా చెప్పినప్పుడు అనేక సందర్భాల్లో నిరూపితం కూడా అయింది వెంకట్. రైట్ థ్యాంక్ యూ లివిల్. అయితే హైదరాబాద్ ఒకప్పుడు ఒక వెలిగిన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు 2 సంవత్సరాలుగా పడకేసిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలే కారణంగా ఒక రకంగా తెలుస్తుంది. కాకపోతే ఇంకా భవిష్యత్తులో ఏమైనా ప్రభుత్వం మారాక మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది అని ఆశిద్దాం. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.